ఎమ్మెల్యే మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే వర్గం ర్యాలీగా బయలుదేరి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుభాష్ చంద్రబోస్ మిత్రమండలి మువ్వా శైలజ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫిరోజ్ ఇంతియాజ్ మరియు యాసిన్లు నన్ను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వారిపై రౌడీ షీట్ కేసులు ఉన్నాయని ఆమె తెలిపారు. సుభాష్ చంద్రబోస్ మిత్రమండలి ద్వారా ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. బాలబాలికలకు విజ్ఞానం పెంపొందేందుకు వివిధ రకాల పోటీలను ప్రతి సంవత్సరం లోకేష్ జన్మదిన సందర్భంగా నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు. స్వచ్ఛంద కార్యక్రమాలు చేయకుండా వారు మమ్మల్ని అడ్డుకుంటున్నారని వాపోయారు. నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా మాపై అసభ్య పదజాలంతో దూషించారని, మాపై దాడికి ప్రయత్నించారని, వారి నుండి నాకు ప్రాణహాని ఉందని, నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరామని చెప్పారు. నిన్న తూర్పు నియోజకవర్గంలో 1వ డివిజన్లో తారకరామ నగర్లో మువ్వా శైలజ గారు ఒక 8 సంవత్సరాల నుంచి సుభాష్ చంద్రబోస్ జయంతి 129వ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంది. ముఖ్య అతిథిగా మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారిని పిలవడం జరిగింది. నసీర్ అహ్మద్ గారు ప్రతిపక్షంలో కూడా అదే కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అలాగే నసీర్ అహ్మద్ గారు కానీ ఒక వార్డులోకి వెళ్తే ఆ వార్డులో ఉన్న కార్యకర్త నుంచి ముఖ్య నాయకుడి దాకా, వార్డు ప్రెసిడెంట్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థి దాకా అందరికీ పేరున ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు. అలాగే పక్క డివిజన్ వాళ్ళకి ముఖ్య నాయకులు చెప్తారు. అది అతను ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కానీ అతను ప్రతిపక్షంలో ఉన్న కాడి నుంచి కార్యాచరణ జరుగుతూనే ఉంటుంది. అలాంటిది నిన్న ఆ కార్యక్రమం చేసుకొని, అది కేవలం ప్రైవేట్ కార్యక్రమే. ఆ కార్యక్రమానికి ఈ పార్టీ తరపున వాళ్ళని పిలవాల్సిన ఇన్ఫ్లుయెన్స్ లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు ఏ అధికారం ఉంటే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అక్కడ ముఖ్య నాయకులను పిలుస్తారు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. అలాగా కార్యక్రమంకి వెళ్ళొస్తా కొంతమంది రౌడీ షీటర్లు మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారిని దుర్భాషలాడుతూ అతని మీదకు వచ్చి అతను చొక్కా పట్టుకోవడం జరిగింది. లేదా ఇది పద్ధతి కాదు, ఇది సమయంలో మాట్లాడవలసింది కాదు, మేము ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందామంటే నాకు తెలియకుండా నా వార్డులోకి ఎందుకు వచ్చామని చెప్పి దౌర్జన్యంగా రుబాబు చేయటం. ఆ రౌడీ షీటర్లో ఫిరోజ్, ఇంతియాజ్ వాళ్ళ బ్రదర్స్ అందరు కలిసి మీదకి వచ్చి ఎమ్మెల్యే గారి మీద దుర్భాషలాడారు. అలాగే మువ్వా శైలజ అనే ఒక మహిళని తెలియకుండా మహిళ మీద కూడా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా నీచమైన మాటలతో, బండ బూతులతో, చండాలమైన పదజాలంతో మాట్లాడటం చాలా సిగ్గుచేటు. ఈరోజు మన ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న మధ్యాహ్నం మువ్వా శైలజ గారి చేత తూర్పు పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో మన సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద మంచి యాక్షన్ తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ పోలీసు వారిని కోరుతున్నాను. తూర్పు నియోజకవర్గం లాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ పోలీసు వారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి తూర్పు నియోజకవర్గంలో ఇలాంటి రౌడీ యాక్టివిటీ చేయకుండా పోలీసు వారు కొద్దిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్పీ గారికి నిన్న జరిగిన సంఘటన, వాళ్ళు రౌడీ షీటర్సు ఇలాంటి చిన్న ఆటో నగర్లో అయినా కానివ్వండి, పలానా చాట్ల వాళ్ళు ఇదే రౌడీ చేస్తుంటే ఎస్పీ గారికి వివరణ చెప్పాము. సార్ వీళ్ళది ధోరణి ఇలా ఉంటుంది, వీళ్ళ ప్రజల పట్ల, వీళ్ళ ప్రజలంటే లెక్కలేదు, ఒక ఎమ్మెల్యే అన్నా కానీ ఒక సామాన్య మానవుడు అన్నా కానీ వీళ్ళది మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి నేతలే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు పార్టీలో ఉన్న వారిని అలా ఎమ్మెల్యేపై దాడి చేయడం ఎంతవరకు? వాళ్ళ పార్టీ అని వాళ్ళకి పార్టీ యాంగిల్ అనే ఉంటే, ఒక గౌరవం, ఒక ఎమ్మెల్యే అని ఉన్న వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి ఆ సిద్ధాంతాలు ఉంటే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. అది మూర్ఖత్వం అంటారు. నా పేరు మువ్వా శైలజ అండి. నేను గత 8 సంవత్సరాలుగా సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు అంటే గ్రాండ్గా చేస్తూ ఉంటాను. స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేసి ముందుగానే కండక్ట్ చేసి ఆ జయంతి రోజు వాళ్ళకి ప్రైజులు ఇవ్వటము జరుగుతూ. ఆ రోజు ఏంటంటే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఆ రోజు 128వ జయంతి వేడుకలకి కంప్లీట్ ఇది నేను స్వచ్ఛంద సంస్థ ద్వారా సుభాష్ చంద్రబోస్ మిత్రమండలి ఆర్గనైజేషన్ ద్వారా నేను కండక్ట్ చేశాను అనమాట. అయితే నేను పిల్లలకి ప్రైజులు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశాను, ముందుగానే ఇన్వైట్ చేశాను. వచ్చి సగం ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేశారు. అయిపోగానే అసలు నెట్టేసి ప్రోగ్రాంలు కూడా నెట్టేసేసి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడి, నీకెంత ధైర్యం నువ్వు ఇలా ప్రోగ్రాం పెట్టడానికి అని చెప్పేసి, నేను స్వచ్ఛంద సంస్థగా నేను ప్రోగ్రాం పెట్టుకున్నాను. దానికి ఆయన అధికారం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎలా పడితే అలా నెట్టేసి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడాడండి. అసలు ఆ మాటలు నేనైతే వినలేను అనమాట. అంత అసభ్యంగా మాట్లాడాడు. అసలు అవి మా నోటి నుంచి కూడా ఉచ్చరించలేని విధంగా మాట్లాడాడు అనమాట. అసలు ఇదే కాదండి, ఇంకా ప్రతి దానికి కూడా ఏ ప్రోగ్రాం నేను ఏదైనా చిన్న చేస్తున్నా కానీ ఇలాగే చేస్తూ ఉంటాడు.
అసలు ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఉండదు, ఎలా పడితే అలా మాట్లాడతాడు. నాకు సెక్యూరిటీ కావాలండి, మా పిల్లల్ని కూడా ఎలా పడితే అలా అంటే చంపేస్తాను నరికేస్తాను అని మాట్లాడుతున్నారు. రాత్రి కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎవరినో పంపించేసి మా ఇంటి మీద దాడి చేశారనమాట. మాకు సెక్యూరిటీ కావాలండి. నిన్న సాయంత్రం వచ్చారు, రేపు ఇవాళ మార్నింగ్ కూడా ఎవరో వాళ్ళు ఫోన్లు చేశారనమాట. కత్తి తీసుకొని నిన్న అక్కడ ఉన్నప్పుడు కూడా కత్తి తీసుకొని నరికేస్తాను చంపేస్తాను అనే మాటలు మాట్లాడాడు. నాకు మాత్రం సెక్యూరిటీ కావాలండి. అసలు చాలా బాధగా ఉంది నాకు. నేను స్వచ్ఛంద కార్యక్రమం చేయటం ఏంది, వాళ్ళు నా మీదకి ఇంత దౌర్జన్యంగా చేయటం ఏందో నాకు అర్థం కావట్లేదు. నా ప్రోగ్రామ్కి గెస్ట్గా వచ్చినందుకు ఎమ్మెల్యే గారి మీద కూడా అసలు ఎమ్మెల్యే గారు అనే రెస్పెక్ట్ కూడా లేకుండా ఎలా పడితే అలా ఆయన మీద దౌర్జన్యంగా వెళ్ళారనమాట. కనీసం అంటే ఒక అధికారి మీద కూడా వాళ్ళకి రెస్పెక్ట్ లేనప్పుడు ఎందుకంటే ఇంక వాళ్ళు పార్టీలో ఉండి వాళ్ళు పార్టీ ముసుగులో ఉండి వాళ్ళు అంటే పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారనమాట. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది పార్టీ, మాదే అంత అధికారం అని చెప్పేసి చేస్తున్నారు. పార్టీకి కూడా నష్టం అండి, ఇది చాలా నష్టం.